వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. యా, నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది. సో కళ్యాణ్, డెమోన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమోన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో నిన్న ఏం జరిగింది అది బయటకు వస్తే ఏడ్చాడే డెమోన్ కదా. నాకు డెమోన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క. ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్? చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరు. హౌస్ లో వెళ్ళాక వాడు రీతుతో అన్నాడు కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు, కానీ డెమోన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు నిజంగా అది ఓకే, వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు, ఇట్లా తనే ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తుంది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు, అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేయించేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. అనిపించింది ఫ్రెండ్ గా. నచ్చలేదు అది నిజంగానే. బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించిందిరా శ్రీజ నీకు? అగ్ని పరీక్ష జర్నీ కానీ. అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్, బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే. బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్, ఎక్కడో టార్గెట్ అయిపోయినా వాళ్ళు ఆలోచిస్తే బాగా అనిపిస్తుంది. చాలా నాకైతే నచ్చలే బిగ్ బాస్ జర్నీ నచ్చలే. మీ అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటది శ్రీజ అనేది చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము. కాకపోతే మేమెవరో ఆ న్యూస్ ని తీసుకోలేకపోయాం. బయటకు వచ్చిన తర్వాత ఇదేంటి నిజంగానైనా ఇద్దరిని లోపల ఉంచుతారని చెప్పి ఫ్యాన్స్ అందరూ కోరుకున్నారు కదా, అది ఎందుకు ఉంచలేకపోయారు అని ఒక చిన్న పెయిన్ ఏదో మూల ఎక్కడో మాకు హర్టింగ్ అనిపించింది. అవును, మీకే అనిపించినప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలు కింద నుండి వాళ్ళు పైకి వెళ్ళిపోవడానికి. నేను ఫస్ట్ 2 weeks నెగిటివ్ గా ఉన్నా, నేను అంత పాజిటివ్ వచ్చింది నాకు. మేబీ ఇంకా ఉండుంటే ఇంకా పాజిటివ్ అయ్యి చెప్పలేను ఎక్కడైనా ఉంటాను అని చెప్పి. బట్ ఖచ్చితంగా నేనైతే టాప్ 5 క్యాండిడేట్ అంటే ఉన్న హౌస్ లో కంపేర్ చేస్తుంటే ఐ థింక్ ఐ విల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ 5 అనేది నా అభిప్రాయం. బట్ ఇలా పంపించేస్తారు 5 weeks లోనే. 5 weeks లోనా? 5 weeks అది ఈ రీఎంట్రీ ఏంది, అది వాళ్ళు దేనికో యూజ్ చేసుకున్నారు నన్ను బలిపశువుగా, ఒక స్కేప్ గూట్ అంతే. సో 5 weeks లోనే బయటకు వచ్చాను అంతే. అయ్యో, కానీ ఏవి ఒకటి రాలేదని చాలా హర్టింగ్ అనిపించావు కదా. మేమందరం ఫినాలీలో చాలా గ్రాండ్ ఏవి నీది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చేయరా? లేదురా, మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏవి 100% అంత పెద్ద స్క్రీన్ లో నాగార్జున గారు పక్కన నిలబడి చూసే ఏవిని మిస్ అయింది కాబట్టి శ్రీజ ఖచ్చితంగా ఫినాలీ రోజు ఒక గ్రాండ్ ఏవి అనేది శ్రీజది ఉంటదేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తదాస్తు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. మేము మేనిఫెస్ట్ చేస్తాం కోసం. అదే శ్రీజ బిఫోర్ బిగ్ బాస్, బిఫోర్ శ్రీజ లైఫ్ ఏంటి, ఆఫ్టర్ బిగ్ బాస్ బయట ఈ ఫాలోయింగ్ కానీ ఎవరైతే వాయిస్ కోసం స్టార్టింగ్ డేస్ లో ఇరిటేట్ అయ్యారో ఈ రోజు శ్రీజ కోసం ఎంతమంది స్టాండ్ తీసుకొని ఇన్ని పేజెస్ ఓపెన్ చేసి ఇంత ఫాలోయింగ్ అవుతూ ఎంతో మంది రీఎంట్రీ బటన్ తెలియని వాళ్ళు ఎంతో మంది ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి, ఎక్కడో స్టేట్స్ నుంచి, ఏదో కంట్రీస్ నుంచి ఇంతలా నీ కోసం ఫైట్ చేశారు, కమెంట్స్ పెట్టారు, వాళ్ళ టైంని, వాల్యుబుల్ టైంని కూడా నీ మీద ఇన్వెస్ట్ చేసి కూడా చేశారు. సో ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? అసలు నేను ఫస్ట్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే నేను జనరల్ మామూలు అమ్మాయి ఏదో చేసుకునేదాన్ని, వీడియోస్ అట్లాగా. అలాంటిది అగ్ని పరీక్షలలో ఓకే చూసే వాళ్ళకి అర్థమైంది, ఓకే దిస్ ఇస్ శ్రీజ మంచిగానే ఉంది. ఫస్ట్ 2 weeks నెగిటివ్ అయ్యాను అని చెప్పి నాకు 3rd week అర్థమైంది. సరే నాకు ఏమంత ఫాలోవర్స్ ఉండరు, బయటకు వెళ్ళాక కూడా నెగిటివే అనుకున్నా, బట్ సేవ్ అయితే వచ్చా. 5th week ఎప్పుడైతే ఇట్లా బయటకు వచ్చేసానో నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫస్ట్. సరే నార్మల్ గా ఉంటదిలే, మనం ఏం పెద్ద తోపులం కాదు కదా అని
ఒక రోజంతా రూమ్ లో పెట్టేసి తర్వాత బయటకు వచ్చేటప్పటికి చూస్తే నేను నా కజిన్స్ ని చూసాను అనమాట. ఫస్ట్ అప్పటి వరకు ఏడాలి, కజిన్స్ చూడగానే నాకు చాలా ఏడుపొచ్చేయచ్చు. అప్పుడు కూడా నాకు తెలీదు, నీకు తెలియట్లేదే బయట నీ సపోర్ట్ ఎట్లా ఉంది అని చెప్పి వాళ్ళు మీరు చెప్పడంలోనే నేను తెలుసుకోలేకపోయాను అనమాట ఇంత అని చెప్పి. నిజంగానే ఒక పర్సన్ కి అన్యాయం జరిగినప్పుడు ప్రజలు చూస్తే ఇంత స్టాండ్ తీసుకుంటారా? ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో నా కోసం ఫైట్ చేయడాలు, రివ్యూవర్స్ గానీ, కామన్ పీపుల్ గానీ, అదొక కలలా ఉంది నాకు ఇప్పటికి కూడా. నిజంగా ఇంత విన్నర్ అయ్యి బయటకు వచ్చినా సరే అంత సపోర్ట్ వస్తుందో లేదో తెలియదు కానీ అంత సపోర్ట్ వచ్చింది. సో అది నువ్వు విన్ అయిపోయావు కదా. ఎస్, విన్ అయినా అది నిజంగానే దేవుడు ఈ రకంగా నాకు సపోర్ట్ ఇచ్చాడేమో అనిపించింది అంతే. సూపర్. యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఉంది శ్రీజ దమ్ము అని. ఇప్పుడు శ్రీజ దమ్ము యూట్యూబ్ ఛానల్ ఇంకెవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అర్జెంట్ గా సబ్స్క్రైబ్ కొట్టండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీజ దమ్ము శ్రీజ యూట్యూబ్ ఛానల్. మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇప్పుడు బిగ్ బాస్ గురించి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఎస్, ఇదంతా ఓకేరా శ్రీజ, మంచిగా చేసావు. ఇదే సెలబ్రిటీస్ విషయంలో ఇలాంటి ఎలిమినేషన్ జరిగితే యాక్సెప్ట్ చేస్తారా? దట్స్ మై బిగ్గెస్ట్ క్వశ్చన్ అన్న ఒక తమ్నైల్ చూడగానే వామ్మో ఏంటి ఇలా పెట్టేసింది అని ఒక్కసారి వీడియో అంతా చూసాను. ఏంట్రా అంత పెయిన్ఫుల్, ఆ లోపల ఉన్నదంతా బయటికి. జస్ట్ ఇమాజిన్, ఇంకా దాంట్లో చెప్పలేను చాలానే ఉన్నాయి కానీ ఒకవేళ అదే ప్లేస్ లో నేను సేఫ్ జోన్ లో ఉండి లాస్ట్ లో తనుజ గారే ఆ డేంజర్ జోన్ లో ఉండి ఆవిడదే ఇలాగా కట్ చేసేసి బయటికి పంపించేసి ఉంటే తనుజ గారు బయటకు వచ్చేవారు ఎలిమినేట్ అయ్యి? ఐ డోంట్ థింక్ సో. వాళ్ళు ఏదో ఒకటి చేసి మీరు ఇట్లా చేశారు కాబట్టి తనుజ గారిని ఇంట్లో ఉంచుతున్నాను, సుమన్ గారిని పంపించేయడం అని చెప్పడం కానీ, లేదా దిస్ ఇస్ ఎ ప్రాంక్ అంటారు, లేదా దిస్ ఇస్ ఎ సీక్రెట్ రూమ్ అంటారు. మొత్తానికి ఆవిడనైతే ఇంట్లో పెట్టేవారు. బట్ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నన్ను పంపారు. దట్స్ వాట్ హ్యాపెండ్. అంటే కామనర్ కి వాల్యూ లేదు, సెలబ్రిటీకి అయితే వాల్యూ ఉంది, రెస్పెక్ట్ ఉంది అంటాం. కామనర్ సెలబ్రిటీ అని పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఫేవర్ గా ఉండే వాళ్ళకి వాల్యూ ఉంది, వాళ్ళకి ఫేవరిజం ఎవరైతే చేయట్లేదో వాళ్ళకి వాల్యూ లేదు అనేది నా ఫీలింగ్. ఎవరికి ఫేవరిజం? ఆబ్వియస్లీ నాకైతే హౌస్ లో బర్నీ గారికి అండ్ తనుజ గారికి చాలా ఫేవరెటిజం జరుగుతుంది అనేది నా బిలీఫ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకు మరి అందరినీ చెప్పాలంటే ఇప్పుడు నేను ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి పోలే, ఇప్పుడు నన్ను రీఎంట్రీ అంటే ఓకే అని అనుకుందాం. బట్ వై నాట్ ప్రియా, హరీష్ గారు, మనీష్ గారు అందరూ కూడా బర్నీ గారు లాగే ఆడియన్స్ ఓటింగ్ వల్లే కదా బయటకు వెళ్ళారు. మరి వాళ్ళందరినీ ఎందుకు పిలవలేదు లోపలికి? వాళ్ళందరికి కూడా ఒక 24 hours ఓటింగ్ పెట్టారు కదా మాకు ఫన్ జోన్ అని చెప్పి, వాళ్ళకి కూడా 24 hours ఓటింగ్ పెట్టొచ్చు కదా మా నామినేషన్ నుంచి నెక్స్ట్ డే వరకు. సో ఆబ్వియస్లీ ఇంకా ఫేవరిజం. ఇంకా తనూజ గారిది అంటారా, కొత్త వీడియో పెట్టా ఇప్పుడే దాని గురించే. అమ్మో, అందులో ఏముందో అసలు ఫస్ట్ నుంచి నాకు ఎందుకు అనిపిస్తుంది, ప్రతిసారి కన్ఫెషన్ రూమ్ లో ఆమె వెళ్తుంది. ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినప్పుడు వావ్ వాట్ ఏ నైస్ అని చెప్పి ఒక 20 seconds 30 seconds లో అయిపించేశారు. ఆ రోజు అక్కర్లేని పాయింట్ కి 30 minutes నుంచోబెట్టి తనుజ గారితో డిస్కషన్లు. ఇప్పుడు డెమాన్ పవన్ ది ఏదో చెప్పారు కాల్ది, అదంతా సోది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ వీడు కెప్టెన్ అయినా ఇండైరెక్ట్ గా ఏదో హెల్ప్ వాళ్ళు కెప్టెన్ అయినట్టు క్రియేట్ చేశారు. ఆ వీడియో వెళ్ళి తనుజ గారికి చూపించారు. మొన్న గోల్డెన్ బజార్ లో సంచాలక్ క్లియర్ గా ఫెయిల్ అయ్యింది. ఆ ఫెయిల్ అయినప్పుడు ఓకే పర్లేదు, సంచాలక్ డెసిషన్ ఈస్ ఫేర్ అన్నారు. నేను సంచాలక్ గా చేసినప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు 3 days ఒకే బట్టలు వేసుకోవాలని పనిష్మెంట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ తనుజ గారు బిగ్ బాస్ గారికి ముద్దు బిడ్డ అన్నట్టు అనిపిదా మాకు? అమ్మో, ఇంత పెద్ద లాజిక్ ఉందా? ఓకే, సో ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాం. ఎస్. ఓకే, బిగ్ బాస్ ఓవరాల్ జర్నీ నచ్చలేదు. ఇందులో నీకు బాగా కనెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? ఇప్పుడు కళ్యాణ్ ఆఫ్ కోర్స్. మీ ఇద్దరి క్యూటెస్ట్ మార్నింగ్, మీ ఇద్దరి క్యూటెస్ట్ ఫైటింగ్, మీరిద్దరు పాప నా ఇష్టం రా అని పిల్లతో ఎందుకు కొట్టేవరా? అప్పుడు ఏదో అవుతున్నట్టుంది, తెలియదు, కొడుతూనే మామూలుగా మా ఇద్దరి మధ్య ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. వాడు ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నేను ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తే ఇలా సైకిల్ చేస్తాడు వద్దే అన్నట్టు. అట్లా నేను కూడా వాడు ఆర్డర్ ఇట్లా అని చెప్పి మా ఇద్దరికి ఆటోమేటిక్ గా అర్థమైపోతుంటాయి అనమాట. సో కళ్యాణ్తో ఎక్కువ బాండింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా అందరితో అంటే ఇంకా డెమాన్ పవన్ అని చెప్తా. సో ఉన్న వాళ్ళు ప్రియాతో కూడా ఫస్ట్ 2 weeks మీరు ఎంత నెగిటివ్ అనుకున్నా ఏమనుకున్నా సరే జెన్యున్ గానే మా ఇద్దరు బాండింగ్ ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చేంజెస్ ఏమైనా కనిపించాయా కళ్యాణ్ లో? చెప్పాలి అంటే ఇంకా వాడు ఎక్కడో మారాడు, కంప్లీట్ గా మారాలి అనిపించింది. సమ్వేర్ టాప్ లో చూడాలి అని అనుకున్నా. అంటే ఎక్కడో కొంచెం చేంజ్ అయితే ఈ 2 weeks లో అయ్యింది వాడిది. మేనిఫెస్ట్ చేస్తా కళ్యాణ్ కోసం కూడా. నాకు ఒక కామనర్ విన్నర్ అవ్వాలని ఉంది.
సో కళ్యాణ్, డెమాన్ వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అయితే నాకు ఇష్టం. బట్ కళ్యాణ్ నాకు డెమాన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు అనమాట ఫస్ట్ నుంచి కూడా. సో నిన్న ఏం జరిగింది అది కూడా బయటకు వస్తే ఏడ్చాడే ఆ, డెమోన్ కదా. నాకు డెమాన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్ అక్క, ఓ మీరిద్దరు మొదటి నుంచి ఫ్రెండ్స్. చాలా ముందు నుంచే ఫ్రెండ్స్ మేమిద్దరం. Okay. హౌస్ లో వెళ్ళాక వాడు రీతుతో అన్నాడు కానీ మా ఇద్దరు బాండ్ ఎప్పుడు అట్లానే ఉంటది. కళ్యాణ్ లోపలికి వెళ్ళాక ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేశాడు కానీ డెమాన్ ముందు నుంచే ఫ్రెండ్. సో వీళ్ళిద్దరు కామనర్స్ లో ఒకరు విన్నర్ అయితే నాకు చూడాలని ఉంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు నిజంగా అది ఓకే, వాడు అట్లా తొయ్యకుండా ఉండాల్సింది. ఇట్స్ నాట్ రైట్, నేను దానికి అపోజ్ చేస్తాను. బట్ ఎప్పుడైతే రీతు వచ్చి నాకు అట్లా అనిపించలేదు, లైక్ తను మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బట్టి అట్లా చేశాడు ఇట్లా తనే ఓకే నాకు ఇది యాక్సెప్టెడ్ అన్నప్పుడు ఐ డోంట్ థింక్ తను ఫస్ట్ నీల్ డౌన్ చేసేసి కూడా సారీ చెప్పేశాడు. మళ్ళీ తర్వాత నువ్వు రీతుకు చెప్పాలి, ఇదంతా చాలా ఓవర్ బోర్డ్ అయిపోయింది అని అనిపించింది. ఐ రియల్లీ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఎస్, అంటే బేసిక్ గా ఒక ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ లో ఉండేటప్పుడు నా మాట విను, నువ్వు ఇలా కూర్చో అనేది ఆటోమేటిక్ గా కోపంలో వచ్చేస్తది. బట్ అది ఎందుకో జనాలకి కొంతమందికి అది చాలా నెగిటివ్. లేదు, అట్లాగా హ్యాండిల్ చేయడం ఒక పక్క ఒకవేళ లైక్ అందరికి నచ్చకపోవచ్చు, తను కూడా అక్కడ అనలేదు. బట్ ఓవరాల్ గా ఏంటంటే అలా చేయకుండా ఉండాల్సి అని చెప్తే బాగుండు. తను సారీ చెప్పినాక కూడా మరీ అంత మోకాలు వేపిచ్చేసి నువ్వు రీతు పక్క తిరిగి చెప్పాలి, ఎక్కడో నాకు అది నచ్చలేదు అనమాట. కటింగ్ అనిపించింది యాజ్ ఏ ఫ్రెండ్ గా. యా, నచ్చలేదు అది నిజంగానే. బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది రా శ్రీజ నీకు? అగ్ని పరీక్ష జర్నీ కానీ. అగ్ని పరీక్ష జర్నీ ఇస్ గుడ్. బిగ్ బాస్ జర్నీ కూడా బాగా వెళ్తుండే, బట్ ఎక్కడో బ్యాక్ స్టాబింగ్, ఎక్కడో టార్గెట్ అయిపోయినా. వాళ్ళ ఆలోచిస్తే బాగా అనిపిస్తుంది. చాలా నాకైతే నచ్చలే. బిగ్ బాస్ జర్నీ నచ్చలే. మీ అందరూ కూడా ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటది శ్రీజ అనేది చాలా స్ట్రాంగ్ గా అనుకున్నాము. కాకపోతే మేము ఎవరు ఆ న్యూస్ తీసుకోలేకపోయాం బయటకు వచ్చిన తర్వాత. ఇదేంటి నిజంగానేనా